హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనం చూసుకుంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ నుంచి ఎంటీఎస్ పోస్టులు అయితే రిలీజ్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్. సో ఇది 10th క్లాస్ పాస్తో ఈ పోస్ట్ అయితే రిలీజ్ అయ్యాయి. ఓవరాల్గా మనం చూసుకుంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి December 17th, లాస్ట్ డేట్ వచ్చేసి January 15th కల్లా అయితే మనం అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనం చూసుకుంటే ఓవరాల్గా 714 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్టింగ్ అనేది మనం ప్యూర్ 10th క్లాస్ బేసిస్ మీదనే అప్లై చేయడానికి లింక్ ఏదైతే ఉందో డిఎస్ఎస్బి వాళ్ళది అఫీషియల్ లింక్ https DSSB ఈ యొక్క లింక్ అయితే నేను కామెంట్లో పిన్ అయితే చేశాను. మీరు అక్కడ నుంచి అయితే వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూసుకుంటే ప్రతి పేకి అర్హత వచ్చేసి మనకి 10th పాసే. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అయితే అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 1 గ్రూప్ సి అయితే ఉంటుంది. బేసిక్ సాలరీ 18,000 నుంచి 57,000 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే 18 to 27 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. సో ఓవరాల్గా 714 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అదే డిపార్ట్మెంట్లో మనకి వేరే స్టాఫ్ కింద ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి అఫీషియల్ లింక్ ఏదైతే ఉందో ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ ద్వారా అయితే వెళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మనకి ఓన్లీ 100 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. అది కూడా మనము ఒకవేళ ఎవరైతే ఎస్సీ ఎస్టీ కానీ ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎటువంటి ఫీజు అయితే పే చేయని అవసరం లేదు. ఓబీసీ కానీ బీసీ వాళ్ళు ఉంటే వాళ్ళు అయితే కంపల్సరీగా 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని సెలెక్షన్ వచ్చేసి మనకి టైర్ 1 ఎగ్జామ్ కింద అయితే ఉంటుంది. సో ఓవరాల్ ఎగ్జామ్ చూసుకుంటే 2 గంటలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 200 MCQs టోటల్గా. గ్రాండ్ టోటల్ వచ్చేసి 200 మార్క్స్. అందులో మనకి జీకే ఉంటుంది, మ్యాథ్స్ అయితే ఉంటుంది, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇది నార్త్ సైడ్ జాబ్ కాబట్టి కంపల్సరీగా హిందీ కూడా అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ టైర్ 1 అయిపోయిన వాళ్ళకు టైర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాని మీద మెరిట్ లిస్ట్ తయారు చేసి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది చూసుకుంటే మనకి 10th బేస్డ్ ఎగ్జామ్ ఫీజు 10th బేస్డ్ గవర్నమెంట్ జాబ్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఫీజు అయితే 100 రూపీస్ మాత్రమే ఉంది. సో ఒకవేళ వస్తుందా అని అనుకోకుండా మనమైతే కంపల్సరీగా అయితే అప్లై చేసుకుందాం. ఎందుకంటే చెప్పలేం ఎప్పుడు ఎవరైతే క్రాక్ చేయొచ్చో. మనం ఇంకొకటి మీరు ఒకవేళ ఎక్కువ ఏజ్ ఉన్న ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ అయితే ఉంటుంది, ఓబీసీకి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూబీడీకి 10, 15 అండ్ 13 ఇయర్స్ అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అప్లికేషన్ ఫీ కూడా తక్కువ అయితే ఉందండి ఫ్రెండ్స్. సో అందరైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. మీకు లింక్ కావాలంటే నేను కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ మరియు మరిన్ని స్కీమ్స్ రిలేటెడ్ వీడియో కోసం ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.